కాలక్షేప చేయక మరి చాలా ఈ టాపిక్ కొంచెం పెద్దది. 2 పార్ట్స్ ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. అయితే ఒక చిన్న అనుభవాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ నిన్నటి దినాన్న ఇక్కడికి వచ్చి మీరు నిల్చున్నట్టును చూసినప్పుడు నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అదేంటంటే, నాకు రీసెంట్గానే 2025 ఫిబ్రవరి 2వ తారీఖున నాకు 2వ కుమారుడు దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషించాము. నెల గడిచింది, పేరు పెట్టాము. సాయంత్రానికి కొంచెం బలహీనత వచ్చిందని ఆసుపత్రికి తీసుకువెళ్ళాము బాబుని. ఆయన ఒక స్కాన్ చేయమన్నారు, అందులో లోపం ఉందని చెప్పేసి అన్నారు. సర్జన్ దగ్గరికి వెళ్ళమని అన్నారు. అయితే సర్జన్ దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము. ఇది ఎమర్జెన్సీగా ఈ బాబుకి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి, సర్జరీ చేయాలి అని అన్నారు. నిజంగా చాలా దుఃఖించాము. అయితే దేవుని మీద భారం వేసుకుని ప్రార్థనతో ఇమీడియట్గా అడ్మిట్ అయ్యాము. మరుసటి రోజున ఆపరేషన్ అది. అయితే ఆపరేషన్కి అన్ని సిద్ధపడ్డాయి, అమౌంట్ పే చేసాము. అయితే ఆపరేషన్ థియేటర్కి మేము తీసుకుని వెళ్ళక మునుపు, ఆపరేషన్ థియేటర్కి ముందు ఒకటి ఆపరేషన్ ప్రిపరేషన్ రూమ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఆ యొక్క ఆపరేషన్ తీసుకెళ్ళడానికి ముందుకు ఇక్కడ ఏం చేయాలి, వాళ్ళు ప్రిపరేషన్ చేయాలి. అయితే అది చాలా ఈ యొక్క దీంట్లో ఒక సగం పైనే ఉంటుంది. అన్ని బెడ్లు ఉన్నాయి. అయితే అన్ని బెడ్లు ఉన్నప్పుడు చాలా మంది పేషెంట్స్ అందరూ ఉన్నారు. నా కుమారుడు ఒక మూలన ఒక బెడ్ మీద ఉంచాము. ప్రిపరేషన్కి అక్కడ చూస్తా ఉన్నాము. అయితే ఆపరేషన్ చేయించడానికి గాను మరి అక్కడ ఆ యొక్క వైద్య బృందముని నేను చూసాను. ఆ డాక్టర్లు రాకమునుపు ఇంకా సీనియర్ నర్సులు, అలాగనే ఇంకా అప్పుడప్పుడు నేర్చుకుంటున్నటువంటి నర్సులు, వాళ్ళు చక్కటి దుస్తులను ధరించుకుని, అంటే ఆపరేషన్కి వెళ్ళక ముందు వారి యూనిఫామ్ వాళ్ళు వేసుకుని అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారన్నమాట. అయితే చక్కచక్క అక్కడ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిజంగా నాకు అప్పుడు వారిని చూసినప్పుడు ఏదో ఎక్కడో పెద్ద మరి ఏంటంటే బోర్డర్లో ఉన్నారు సైనికులు, వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు. అయితే వీళ్ళు కూడా మరి నిజంగా గొప్ప సైనికులుగా నాకు అనిపించారని, వారు చేసేటువంటి పనితీరును బట్టి నిజంగా బాబోయ్, వీళ్ళు కనుక లేకపోయింటే ఈ ఆపరేషన్ మరి ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను ఆలోచన చేశాను. ఆ యొక్క ఉన్నటువంటి చాలా మంది, దగ్గర ఒక 30-40 మంది బృందము, ఆ పనులన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఏం చేసి అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నిజంగా ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికులుగా వారు అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నారు. అదే తలంపు నాకు ఇక్కడ మిమ్మల్ని చూడగానే వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడగానే, మిమ్మల్ని చూసినప్పుడు మరి ఎంతగానో ఫీల్డ్లో మరి దేవుని కొరకు నమ్మకముగా పనిచేసి అనేకులను మరి దేవుని యొద్దకు నడిపించేటువంటి సాధనాలను ఇక్కడ చూశాననేటువంటి ఆ ఆనందము నిజముగా నాకు చాలా నిన్నటి దినాన్ని కలిగిందండి. మీరు, నేను, మనమందరము కూడా ఎవరు కొననంటే, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం పిలువబడ్డాము. యాచక సమూహముగా దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. అవునా కదంటారా? మనమందరమును దేవుని యొక్క యాజకులము, ఆయన పనివారము. ఆయన మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అయితే మరి ఆ ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహము మరి మనకు బయటకు వెళ్ళి మనకి ఇవ్వబడినటువంటి ప్రాంతాల్లో ఆయన కొరకు నమ్మకంగా పనిచేయడం అనేది గొప్ప ఆధిక్యత. కాబట్టి మరి దేవుని కొరకు మీరు నిలవబడి ఆయనను సమర్పించుకుని ఆయన పని చేయడానికి ఇక్కడికి చేరి వచ్చినందుకు మరి మిమ్మల్ని అందరిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. అయితే మరి మీరు ఆయన పని చేయటానికి ఆల్రెడీ చేస్తున్న వారు ఉన్నారు, అలాగని కొంతమంది చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన చేతుల్లో ఏముండాలి? ఆయుధం అనేది ఉండాలి. ఆల్రెడీ దేవుడు మనకి ఆయుధము, ఆయన 2 అంచులు కలిగిన ఖడ్గము, దేవుని యొక్క వాక్యము మనకిచ్చాడు. అయితే ఆ వాక్యమును మనము అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు మనకిచ్చాడు, దీనిని ఎలా ఉపయోగించాలో మనకి తెలియాలి. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఆయన యాజక సమూహం అని ఎంతమంది నమ్ముతా ఉన్నారు?